మాట్లాడేటప్పుడు నేను చాలా శ్రద్ధ బట్టి వింటున్నా. శ్రీహరి సార్ మాటలు కూడా నేను ఎప్పుడు నా మనసులో ఉంచుకుంటా. సార్ మాట్లాడేటప్పుడు నేను వింటున్నా. అంటే ఎట్లా చెప్తారు, ఎప్పుడు విన్నా ఒక కొత్త లో వెళ్తూ ఉంటారు. ఈ రోజు ఇంకా ఇంకా ఏం కొత్త మాటలు నేర్చుకుంటా అని చెప్పేసి నేను చాలా శ్రద్ధ పెట్టి వింటున్నప్పుడు, ఆలోచన గురించి, ఒక లక్షణం గురించి మాట్లాడుతున్నప్పుడు, అసలు లక్షణమే లేనప్పుడు లక్ష్యం వైపు మనం వెళ్ళినా కూడా వ్యర్థమే అని చెప్తున్నప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. నిజంగా ఒక వ్యక్తిలో ఆ లక్షణము, ఆ క్వాంటిటీ, ఒక స్పర్శ అన్నది లేకుండా మనం ఏది కూడా ముందుకు వెళ్ళినా కూడా మనం లక్ష్యంని సాధించలేము, ఆ లక్ష్యం వైపు వెళ్ళలేము. అది ఈ స్కూల్లో ఉంది సార్. ఒక మంచి లక్షణం కలిగిన స్కూల్ ఇది, ఒక మంచి సంస్కృతి కలిగిన స్కూల్ ఇది. సార్ని బట్టి చాలా నేర్చుకోవచ్చు. మొన్న 7th క్లాస్ పిల్లలు, వాళ్ళు 6th క్లాస్ పిల్లలు పోయిన జనవరి 26 రోజు వాళ్ళు ఏడుస్తున్నారు సార్. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పేసి నేను మా పాపని అడిగిన, ఎందుకు ఏడుస్తున్నారంటే మేము స్కూల్ నుంచి వెళ్ళిపోతున్నాం అని ఏడుస్తున్నారు. వెంటనే వాళ్ళలో నుంచి ఒక పాపని నేను దగ్గరకు తీసుకొని హడ్ చేసుకున్నా. ఏమైంది నాన్న అంటే, ఈ స్కూల్ నుంచి మాకు వెళ్ళిపోవడం ఇష్టం లేదు అని చెప్పేసి అంటే నిజంగా నా కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేసినాయి. ఆ రోజు బాగా ఏడుపు వచ్చింది. అంటే ఈ స్కూల్ని విడిచిపెట్టి వెళ్ళడానికి వాళ్ళు బాధపడుతున్నారు, భయపడట్లేదు. మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం అన్న హ్యాపీనెస్ వాళ్ళలో నేను చూడలేను. ఈ స్కూల్ నుంచి మేము వెళ్ళిపోతున్నామని ఆ 26 జనవరి రోజు వాళ్ళు ఫోటోలు దిగడానికి రాలేదు. ఆ ప్రోగ్రామ్ లో కూడా ఇష్టపూర్వకంగా వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు. వాళ్ళు ఆ రోజు నా మనసులో అనుకున్నా, నిజంగా మా పిల్లలు కూడా పెద్దగా అయిపోతే ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోతారు కదా, అయ్యో ఇంత మంచి స్కూల్ని పిల్లలు కోల్పోతున్నారని బాధపడుతున్నారని వాళ్ళ పెద్ద మనసుని ఆ రోజు నేను అర్థం చేసుకున్నా సార్. ఈ రోజు మీరు చెప్పిన మాటలల్లా వాళ్ళు పడ్డ బాధని నేను అర్థం చేసుకున్నా. ఒక మనిషికి సంస్కారము, లక్షణం అన్నది ఉంటే వాళ్ళు ఉన్నతమైనటువంటి విద్యలోనికి వెళ్తారు. అసలు ఇదే ఒక లక్షణం అన్నది లేకపోతే వాళ్ళు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలన్నా ఫస్ట్ మనిషికి క్వాలిటీతో సహా క్యారెక్టర్ ఉండాలి. ఆ క్యారెక్టర్ తోని, ఆ లక్షణంతోనే ముందుకెళ్తారు. అలాగే నేను శ్రీహరి సార్ దగ్గర కూడా ఈరోజు ఒక కొత్త కోణం యొక్క మాటని నేను నేర్చుకున్నా. భార్యాభర్తలు, తల్లిదండ్రులు వాళ్ళు ఎలా ఉండాలి అంటే, వాళ్ళు ఒకవేళ ఇంట్లో ఐక్యంగా లేకపోతే, నిజంగా వాళ్ళు ఒక సమాధానకరంగా లేకపోతే నిజంగా కుటుంబం అన్నది కుటుంబంగా ఉండదు. వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఎఫెక్ట్ తప్పకుండా పిల్లల మీద పడుతుందని వ్యక్తిగతంగా నేను అనుకున్నా. మేము దేవుని మందిరంలో ఏదైతే నేర్చుకుంటున్నా, ఈ రోజు నేను ఆ మాటలు మీ నోటి ద్వారా నేను విన్నాను సార్. ఎందుకంటే తల్లిదండ్రులు నిజంగా ఫస్ట్ ఇంట్లో క్రమంగా ఉండాలి. వాళ్ళు ఏదైతే ఇప్పుడు మీరు కొన్ని స్కిల్స్ చేయించిండ్రు, మీరు చేయించేటప్పుడు గాంధీజీ అనగానే మీరు ఇక్కడ ఇట్లా పెట్టగానే అదే అన్నం తప్ప, అంటే చూసింది మేము చెప్పినాం తప్ప చెప్పింది మేము చేయలేకపోయినాం. అంటే పిల్లలు కూడా అంతే, కళ్ళ ముందు జరుగుతున్నదే వాళ్ళు చూస్తారు, మనం చెప్పింది, నోటితో చెప్పింది వాళ్ళు తక్కువ వింటారు అని ఈ రోజు మీ ద్వారా నేర్చుకున్నా. అందరు కళ్ళు మూసుకున్నప్పుడు, చాలా లోతుగా వెళ్ళి ఆలోచిస్తున్నప్పుడు, పిల్లలు ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు కూడా చాలా బాధపడ్డాం సార్. హార్ట్ఫుల్ గా ఫీల్ అయినాం. నిజంగా తండ్రికి ఉన్నటువంటి బాధ్యత మేము తల్లిదండ్రులుగా మనం నేర్చుకోవాలి అని చెప్పేసి అన్నారు. పిల్లలు వాళ్ళు డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు, డాన్స్ చేస్తున్నాము అందరూ చూస్తున్నారు అన్న ఆనందం కంటే వాళ్ళ పేరెంట్స్ ని వాళ్ళు జ్ఞాపకం చేసుకొని ఏడుస్తున్నారు. ఆ బాయ్స్ డ్రెస్ వేసుకున్న పాపనైతే కంటిన్యూగా స్టార్ట్ అయిన నుంచి ఆ పాప ఏడుస్తూనే ఉంది. రెడ్ డ్రెస్ వేసుకున్న పాప నిజంగా తండ్రిలాగా ఫీల్ అయ్యి ఏడుస్తుంది. నేను ఆ పాప ఏడుస్తున్నప్పుడు నేను తట్టుకోలేకపోతున్నా, చాలా బాధ కలిగింది సార్. నిజంగా తల్లిదండ్రులు, ముఖ్యంగా పిల్లల కంటే ముందు తల్లిదండ్రులు మనం ఏదైతే నేర్చుకుంటామో తప్పకుండా వాళ్ళ మీద అదే ఎఫెక్ట్ పడుతుంది. మనం మంచి నేర్పిస్తే వాళ్ళు మంచి నేర్చుకుంటారు. వాళ్ళ ముందు తల్లిదండ్రులుగా, పేరెంట్స్ గా మేము కూడా మీరు చెప్పినట్టు ఉండాలని మేము ఈ రోజు ఆ మాటను మేము నేర్చుకున్నాం సార్. చనిపోయినటువంటి వ్యక్తి తిరిగి ఆ పిల్లలతో మాట్లాడలేరు. ఎందుకు అనంటే నిజంగా అక్కడ వాళ్ళు లేరు. యాక్సిడెంట్, ఒక సంతోషకరమైన ప్లేస్ లకు వెళ్ళిండ్రు, తిరిగి వచ్చేటప్పుడు మొత్తం పడిపోయింది. వాళ్ళు అనుకున్న కళలు అవన్నీ కూలిపోయినప్పుడు ఆ పిల్లలకు చెప్పాలన్న ఆ క్షణంలో వాళ్ళు చెప్పలేరు. నిజంగా కొంతమంది ఆత్మీయులను కానీ, కొంతమంది మన స్నేహితులను, శ్రేయోభిలాషులను ఆ క్షణంలో కోల్పోతే అక్కడ ఉన్నటువంటి ఆ బాడీ దగ్గరికి వచ్చి వాళ్ళు ఏడిస్తే ఆ బాడీ లేచి చెప్పలేదు. కాబట్టి మనం ఈ రోజు ఎవరితోనైతే వ్యతిరేకంగా ఉన్నామో, ఎవరితో మనము పాజిటివ్ గా మాట్లాడలేకపోతున్నామో, ఎంతో మందినైతే కోల్పోతున్నామో, వాళ్ళందరితోనే ఈ రోజు మనం బాగుండాలి. ఈ చివరి పేరెంట్ రోజు ఇంతకన్నా ముందు జరిగిన దానికంటే ఈ రోజు చాలా 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 నేర్చుకున్నాం సార్. చాలా సంతోషంగా ఉంది.
అలాగే ముఖ్యంగా మా హృదయపూర్వకంగా ఇష్టపడేటటువంటి మా హనుమన్ల సార్ గారు, మా సార్ వాళ్ళ గురువులు, మాకు కూడా మా పిల్లలకే కాదు మాకు కూడా ఒక ప్రత్యేకమైన గురువులు. వాళ్ళు నిజ సంఘటనని చెప్తున్నప్పుడు కూడా చాలా బాధ కలిగింది. వ్యక్తిగతంగా సార్ ఎవరి విషయంలోనైనా ఎక్కువ సమస్యలు కానీ వాళ్ళలో ఉన్నటువంటి నెగిటివ్ ని తీసేసి పాజిటివ్ గా పెట్టడానికి ఆలోచిస్తారు. ఇది ఏదో గొప్పలు చెప్పడానికి కాదు సార్, నిజంగా తన వ్యక్తిత్వం ముందు నుంచి అదే ప్రోగ్రాంలు పెట్టినప్పుడు కాదు, వ్యక్తిగతంగా కూడా సార్ అలానే ఫీల్ అవుతారు. సార్లో ఉన్నటువంటి క్వాలిటీస్ ని మేమందరం నేర్చుకోవాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఈ రోజు విన్నటువంటి ఈ యొక్క పేరెంట్ మీటింగ్ నా జీవితంలో సక్సెస్ఫుల్ రూట్ లోకి తీసుకువెళ్తుందని, నిజంగా మీరు చెప్పినట్టు మా పాపని సింగర్ చేయాలని ఆశపడుతున్నా. అలాగే మీరు పిల్లల గురించి ఒక మంచి స్కిల్స్ మీరు ఆలోచించుకోండి, వాళ్ళని మీరు ఏం చేయాలనుకుంటున్నారని మీరు ఆలోచించుకోండి అన్నప్పుడు, మా పెద్ద పాప సింగర్, మా చిన్న పాప ఎప్పుడు అంటూ ఉంటది పోలీసు వాళ్ళంటే చాలా భయం తనకి, ఎక్కడ చూసినా పోలీసులను భయపడుతుంది. వాళ్ళ డాడీ ఒకసారి చెప్పిండు, నువ్వు కలెక్టర్ అయితే కలెక్టర్ దగ్గర పోలీసు వాళ్ళు ఉంటారు బేటా, నువ్వు భయపడద్దు అని చెప్పిండు. అప్పటి నుంచి ఆ పాప మైండ్ లో ఫీడ్ అయిపోయింది, నేను కలెక్టర్ అవుతా అని చెప్పేసి. మేము మెదక్ మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫాదర్ వాళ్ళతో చెప్తుంది, నేను కలెక్టర్ అయితే నా కోసం మీరు ప్రార్థన చేయండి అని చెప్తుంది. ఆ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా సార్. ఈ రోజు మీరు చెప్పిన ప్రతి మాటలు వ్యక్తిగతంగా వాటిని నేను స్వీకరిస్తూ విన్నటువంటి ఈ మాటలందరినీ, నా మాటలన్నిటినీ కూడా ఒకవేళ తప్పులుంటే క్షమించండి. ఈ యొక్క చిన్న అవకాశం ఇచ్చిన సార్కి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.